న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ కు నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ కసరత్తు షురూ చేసింది. ఈ కార్ రేసింగ్ లో ఏసీబీ కేసు నమోదుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్ రేసింగ్ కోసం అడ్వాన్స్ నిధులు చెల్లింపులో కేటీఆర్ పై అభియోగాలున్నాయి. ఇప్పటికే సీఎస్ ద్వారా ఏసీబీకి నివేదిక అందింది. కేబినెట్ ఆమోదంతో కేసు నమోదుకు ఏసీబీ సిద్ధమవుతున్నది. ఈ కార్ రేసింగ్ కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఏసీబీ నిర్ణయించింది. ఇక ఈ నెల 19 నుంచి ఏసీబీ ప్రత్యేక బృందం రంగంలోకి దిగనుంది. మరోవైపు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. గుడ్ లక్, చట్టపరంగా ఎదుర్కొంటామని ట్వీట్ చేశారు ఆయన. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఇటు ఏసీబీ అయితే కేటీఆర్ కు నోటీసులు చేసే కసరత్తు చేస్తోంది. మరి ఏసీబీ దగ్గర ఎలాంటి ఆధారాలతో ముందుకెళ్తుందనుకోవచ్చు నగేష్? ఏసీబీ డైరెక్టర్ విజయ్ కుమార్ కి ఈ కార్ రేస్ కు సంబంధించిన ఫైల్ అందింది. ఫైల్ అందిన తర్వాత దీనిపైన కాసేపట్లో ఒక మీటింగ్ కూడా ఏసీబీ ఆఫీస్ లో కొనసాగనుంది. ఎందుకంటే కేటీఆర్ కు సంబంధించి ఈ కార్ రేసింగ్ లో ఇందులో ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నాడు ప్రిన్సిపల్ సెక్రటరీగా అప్పుడు అనుమతులు ఇచ్చింది కూడా అరవింద్ కుమారే. కానీ ఇదేంటంటే ఒక బిడ్ రూపేణ కాకుండా, జీవో రూపేణ కాకుండా డైరెక్ట్ గా వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందం రూపేణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ కి మొదట ఈ కేసు నమోదు చేసిన తర్వాత నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ఈ కేబినెట్ ఆమోదంతో ఈ కేసు నమోదవుతుందని నిన్న రాత్రే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ విచారణ కోసం ఈ కార్ రేస్ కు సంబంధించి, ఎందుకంటే యాజమాన్యం కూడా ఇందులో బాధ్యులుగా ఉంటారు. అరవింద్ కుమార్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు మరో 3 అధికారులు కూడా ఇందులో పాత్రదారులుగా ప్రాథమికంగా ఇప్పటికే తేలింది. ఈ నెల 19 నుంచి ఏసీబీ అధికారులు ప్రత్యేక బృందంతో రంగంలోకి దిగినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఒక ఫైల్ ని తయారు చేసి ఇందులో ఎవరెవరు అధికారులు ఉండాలి అంటే జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఒక టీము, అంటే ఎంతమంది టీం ఉండాలి. ఇప్పటికే ఈ కార్ రేస్ కు సంబంధించిన యాజమాన్యం కావచ్చు, అరవింద్ కుమార్, మాజీ మంత్రి కేటీఆర్, మరో 3 అధికారులు, అంటే వీళ్ళందరికీ సంబంధించి ఎంతమంది అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. నోటీసులు, ఎందుకంటే కోర్టుకు కూడా సమాచారం ఇవ్వాలి కాబట్టి నోటీసులు కూడా లీగల్ గా తయారు చేయాలన్న అంశాన్ని కూడా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఒక హై లెవెల్ మీటింగ్ ఏసీబీ డైరెక్టర్ నేతృత్వంలో, అంటే డీజీ అధికారి నేతృత్వంలో జరగనుంది. తదుపరి ఈ విచారణకు సంబంధించి 19వ తారీఖు రోజు లేదా ఇవాళ రేప అనేది కూడా డిసైడ్ చేసుకుని నోటీసులు అయితే మాజీ మంత్రి కేటీఆర్ కి, అరవింద్ కుమార్ కి, ఈ కార్ రేసింగ్ యాజమాన్యానికి, మరో 3 అధికారులకు కూడా నోటీసులు ఇచ్చి ఈ విచారణను ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నగేష్.